వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో ఏలువాటు గొర్రెల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు, వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత కమ్ముడు అవుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మరి గత వారం లెక్క చూసుకుంటే ఈ వారం సరుకు చాలా ఎక్కువగా రావడం జరిగింది. కొనేవాళ్ళు తక్కువ, సరుకు ఎక్కువ అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది. రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 32 గొర్రెలు జత వచ్చేసి 28,000 అయితే సేల్ అయిపోయినాయంట. ఈ గొర్రెలు బండిలో ఇవి కాక ఇంకా కట్ట ఉంది కదా, 40 గొర్రెలు ఉన్నాయి. 28 పిల్లలు కళ్ళ కింద. ఏం చెప్తున్నావు రేటు? 31,000. 28,000 అడుగుతున్నారు. ఒక 5,000 అటు ఇటు అంటే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఒకసారి నెంబర్ చెప్పు నీది. 97101081961967. ఏం పేరన్నా? చంద్రాయుడు. ఓకే ఓకే. పిల్లలు కాళ్ళ కింద బాగున్నాయి. ఎన్నున్నాయి గొర్రెలు? 101 గొర్రెలు. పిల్లలు ఎన్ని ఉన్నాయి? 6 పిల్లలు. ఏం చెప్తున్నావు రేటు? ఎట్లా అడుగుతున్నారు? కథ ఏంది? 22,500 అడుగుతున్నారు. ఓకే. కట్ట అడుగుతున్నారా? 50 ఎట్లా అడుగుతున్నారు? 23 అడుగుతున్నారు. ఏరుకోలుకి ఇస్తారు. ఎన్ని ఉంటాయి అన్న ఎప్పుడు మీ దగ్గర గొర్రెలు? 100-150. ఎక్కడ అడ్రస్ ఎక్కడ మనది? పుల్లాపురం. ఓకే ఓకే. 97 03 82 91 80. ఎనీ టైం మరి గొర్రెలు అయితే అందుబాటులో ఉంటాయి. చూపిస్తున్నాడు నిన్ను మాట్లాడిపోయాడు. ఎనీ టైం గొర్రెలు ఉంటాయి. నేరుగా వారి ఇంటి దగ్గరకు పోయినావు గొర్రెలు అయితే వాళ్ళు చూపించి ఏరుకోలు గొర్రెలకు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. వీళ్ళు వచ్చేసి జోడి 26,000 26,000 చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి 22,000 అడిగిరంట. మరి రెండే మాటలు చెప్పాలి. 22 అడిగితే ఇతను చూసి 23 అని 23 మాడుతుంటే ఇప్పుడు తోలుకొని అన్ని గొర్రెలేనా? ఇక్కడ పిల్లలు ఉన్నాయి కాళ్ళ కింద. పిల్లలు 5-6 5-6 పిల్లలు ఉన్నాయి. 5-6 ఇక్కడ చూసి సొమ్ము తిప్పుతాడు. సొమ్మును మాడలేదు. మాలాగా లేవు, నీలాగా సంతలో అన్ని ఒడిలకు ఉండవు. నీ పిల్లలు నీకు నచ్చింది లేదు, నా పిల్లలు నాకు నచ్చుతుంది. అట్లా చెప్పేది. నీకు పుట్టానికి రాలే, మాకు పుట్టానికి రాలేదు. ఉంది కాబట్టి పెడుతున్నాం. సరిపోయింది. 25 కిలో 30 కిలో గొర్రెలు సెట్. తూకాని కూడా తూకాని కాదు, వాళ్ళు ఏళ్ళు పట్టుకోనికే లెక్క మేపుకోనికే. ఇవే కాదు ఇంకా కావాలి ఆ మనిషికి. ఈ పూటకే కాదు, చూడు చూసి ఇచ్చేసేయి. ఊరికాడ 600 గొర్రెలు, ఊరికాడ 600 ఉన్నాయి. మళ్ళీ అట్లే వస్తాడు పడు, ఊరికి వస్తాడు చూపిద్దాం. ఎందుకు మేము ఫస్ట్ 50 తీసుకుపోయి ట్రై చేస్తాం. తర్వాత మళ్ళీ
ఆశపడకే అడి కాలకాడికి వచ్చినంత అనుకోకు. పట్టు కావాలి ఇక మీరు ఇంగిస్తాడేమని మీరు మేమేమో కాడికే వస్తే బాగా ఇదంతా బాగోదు. ధనాదం అయితే అంటే కూర్చుందాం లేదంటే వెళ్ళిపోదాం. ఓకే 45-46 ఉన్నాయి, దీంట్లో 5 తీసేయాలి. 23 మొత్తానికి బండి తెచ్చు ఆనిచ్చారు. 23,000 వ్యాపారం అయితే, ఆయన 24,000 అంటున్నాడు. ఒక 1000 రూపాయలు డిఫరెంట్ ఉంది. మరి మొత్తానికి బండికి ఎత్తుతారా, ఇత్తనిస్తారా, ఇత్తనియరా అనేది చూద్దాం. దీంట్లో 5 గొర్రెలు తీయాలంటున్నారు. మరి 23.5 లేదు. ఇక్కడ తీయకుండా కొడితే కొట్టమని అక్కడ వాళ్ళకు ఫస్ట్ చెప్పినాం మాట చెప్పండి 23 అన్నాక బండి తీసుకొచ్చి పెట్టాడు. పల్లెని గొర్రెలు కానీ పోతే మొత్తం పోవాలి కదా ఎక్కడ మొత్తం నువ్వు చెప్పినావు కదా. సరే మొత్తం పోవాలి. అవునా తీసే 24 కాడికి వేసుకోపో. 24 కాడికి వేసుకోపో. 24 కాడికి వేసుకోపో. నాతోనే దొరుకుతాయి. ఇంత తక్కువ నాతోనే దొరికేది. మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది. జోడి వచ్చేసి 23,000, 23,000 జత. మరి దీంట్లో ఏదైనా పనులేని, కాలు నొప్పులు అనేది, గుడ్డిది ఏమైనా ఉంటే తీసేయాలి. మొత్తానికి వాళ్ళు 40 గొర్రెలు అయితే అడుగుతున్నారు. 45 గొర్రెల 40. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ టైం ఇప్పుడు ఫామ్ హౌస్ ఏమైనా ఎట్లా మీరు షెడ్ ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నారా, ఇంత ముందుకు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ టైం పెడుతున్నారు. మరి ఎట్లుంది మార్కెట్ ఈరోజు? లేరు. మొత్తానికి 23,000 లాగా కొన్నారు. 23,000 జోడి. ఫస్ట్ ఎంత చెప్పారు వాళ్ళు మీకు? ఫస్ట్ 26.5 చెప్పి 23కి ఇచ్చారు. మొత్తానికి దీంట్లో ఏమైనా కాళ్ళు కన్ను బాగాలేకపోయినా తీసేయాలి. 45 గొర్రెలు 46 గొర్రెలు ఉండే ఇంచుమించు. ఓకే. పేరన్నా? రంగన్న. ఓకే. రాజాపూర్ దగ్గర. ఎన్ని పెట్టాలనుకున్నారు ఫస్ట్ టైం మీరు? 200 పెట్టాలనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50, 40. ఓకే. నెక్స్ట్ మళ్ళీ వస్తారు. ఓకే. ఇప్పుడు సీజన్ బట్టి మరి. ఓకే. పిల్లల వ్యాపారం అయితే నడుస్తుంది. ఎలా జోనా ఎట్లా అడుగుతున్నావు? వాళ్ళు బేరం మళ్ళా ఎక్కువ తక్కువ చెప్తున్నారా? బావనన్నా చెప్పండి, బామ్మని చెప్పండి. మాట మంతులు చెప్పు యాదోటి చెప్పు. అక్కడ టక్క దిగాల బేరం అన్నాక. అంటే నువ్వు చెప్పిన కాడుకుంటారా? అంటే చెప్పిన కాడుకుంటారా? బేరం చెప్పలేదు. సరేనా? ఇప్పుడు ఎంత చెప్పినావు బేరం నువ్వు? 11 చెప్పినావు. మొత్తం 10 రాక ఇస్తావా? 10 రాక మొత్తం రావే రావు. అంటే చెప్పిన కాడికి ఎవడు కొన్నాడానా? అది కదా 10 రాక 10,000 మొత్తం తీసుకోనా? 11 తక్కువ రావనా? ఎవరు లేదన్నా. మంచి చెప్పినాడు లేదే.
అరే నువ్వేంటోడు ఇన్ని గొర్రెపిల్లి ఇచ్చి ఖాళీ అయ్యాడు నాకు ఎవరో పోయాడు కానీ అంతరాపల్లాడు బాగా లేకుండా ఇన్ని వీళ్ళు ఎవడు ఇయ్యాడు ఎందుకు ఇయ్యరువా ఇక్కడ ఏం ఏం మళ్ళీ అదే లెక్క ఉంది ఒకటే ఇచ్చాడు కదా అది కూడా లెక్కనే కదా మళ్ళీ చూడడానికి అన్న 10 కోటి కాలు 60,000 6,000 చెప్పినా నేను మాట సరే ఒక పని చేస్తావా కొన్నా నీ ఇష్టంగానే అనా ఇదో ఈ బుడబుడు బెదిరే లేదు మనం భయపడి ఎన్నోసారి పిలిచిచ్చినావు నేను కొన్నాక భయపడను కదా అన్నా ఇవి 10 దాకా అన్నీ అయితే 10.5 అర్థనాలు చూస్తున్నాను ఆ పిల్ల ఒకటి కాలు నీకైనా కాలే నాకైనా కాదు ఇవి కలిపి అడుగుతున్నా నువ్వు చెప్పావని అక్కడ బండిసాడు పోయి చేపించుకొచ్చి నువ్వు నాసంపల్లి ఏల్వాడికే కదా ఎన్ని గొర్రెలు ఉన్నాయి 10 గొర్రెలు 11 గొర్రెలా జోడీ వచ్చేసి 20,000 20,000కైతే సేల్ అయిపోయినాయి ఇవి వచ్చేసి జోడీ వచ్చేసి 22,000 ఫ్రెండ్స్ మరి 22,000కైతే సేల్ అయిపోయినాయి అంట మరి 9 పిల్లలు 40 గొర్రెలు 9 పిల్లలు కాల కింద గొర్రెలు వచ్చేసి 40 గొర్రెలు బేరం నడుస్తుంది చూపిస్తాడు ఆ పని అంటే నీవేనన్నా ఒక్కనాడన్నా బాగుందన్నా అన్నవా నువ్వు ఎందుకు మళ్ళీ నీవేళ్ళు మళ్ళీ 10,000 తీసేయలేదు పవర్ తీయకుండా 10,000 కూడా వేసుకోపు నువ్వుకెందుకు మీరు 5,000 పిల్లవా పిల్ల కూడా అమ్మాలి మొత్తం కలిపి మళ్ళీ పిల్ల కూడా అమ్మాలి అంటారు చెప్పిన 10,000 వేసుకోపో ఊకే ఎన్నిసార్లు వేసుకుంటావు జత 9,300 కడుతున్నారు జోడీ వాళ్ళు వచ్చేసి
10,000 జత 10,000 లాగా అయితే చెప్తున్నారు. ఒక పిల్లను అమ్మటాటని ఇచ్చి 10,000 లాగా అయితే చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి 9,300 ఒక పిల్లని తీసి 9,300 అడుగుతున్నారు. నువ్వు అడిగినావు బాధపడతావు, ఎవరైనా వేరే పోతాం మళ్ళా 24 అన్నాడు. అవదు నిన్నే ఉన్నాడు ఎదురుగానే ఇక్కడ ఓరైనా అమ్మలే ఓ పిల్ల అమ్మని పెట్టి చెప్పిండు, ఓ పిల్ల అమ్మని పెట్టి చెప్పిండు నాయన. అమ్మలే అంటే ఏంది ఊకొస్తుందా? అదే కదా పడసా ఎవరు కొనుక్కోకుండా తీసుకుంటారంట. అతను లేదులే ఏ అమ్మలే చూడు 10,000 చెప్పింది అమ్మలు పెట్టేది. ఊకే జాంకోటి కోసుకుంటా నువ్వు వాళ్ళ నీళ్ళు తోలుకొస్తావు జాంకోని మళ్ళీ నీవే తోలుకొచ్చావు. పెద్ద చిన్న పేరగాను నువ్వు వచ్చినావు అన్న అంటున్నావు. ఒక ఆర్డర్ పెట్టుకొని 10,000 కేస్తే లేకుంటే నువ్వు మొత్తం జాంకోటి కోసుకుంటాయింది. అది అమ్మల్లా శివనాది అమ్మల్లా చాలా లాస్ అవుతావునా, చాలా లాస్ అవుతావు. అదే కదా ఏంది నువ్వు ఏతులు పడుతుంది ఆడికే నష్టం, పెద్ద నష్టం ఆడికే. అగ్గువ తెంగిపోతున్నావు ఓడిస్తావు ఇంత లావు పిల్లలు. చెప్తే కొంచెం ఉండాలి. మంచి అయినా అది చెప్తాడు మంచి కాదు. రెండు తక్కువ చూడు చెప్తున్నా మళ్ళీ నువ్వు నువ్వు పంచాయతీ కావాలి వద్దు నా సంగతి తెలుసు కాదు మంచిగా మంచోని లేకపోతే నేను నీ గుద్దల ఈ కథపులు చెప్తా పదకొండున్నర అనే ఇప్పుడు ఎంత నష్టపోతుందో నాకే తెలుసా. 11:30 అనే అవు మరి ఏం చేస్తావు? అయిపోయింది అయిపోయింది. ఈయన చెప్పిన తరకు ఈయన మధ్యాహ్నం వచ్చేది ఏమైంది ఏంది కుదిరి కుదిరేది కదా అది. మాట్లాడకునే నాకు అబద్ధం కాదు. నాకు గుద్ద మండలు వేస్తుంది ఆడికే ఇంత తక్కువ పోతుంది. కిలో అమ్మని పెట్టి 2 తక్కువ 10 అది మధ్యాహ్నం చాకోరు వచ్చి తెంచిరి ఏమో. కానీ నేను మస్తు నడిపోయినా కానీ జమీర్ నేను మస్తు దీంట్లో మస్తు నష్టపోతున్నా. మాట్లాడకూడదు ఏంటంటే మధ్య మనుషులు చెప్పిన మాట తింటున్నా. ఊరికే నువ్వు నాటకాలు ఆడకాకు పిల్లలు బంగారు
దానికి ఏదో తినతోడో తినని ఇస్తే ఇదేసుడు 9,800 9,800 సేల్ అయిపోయినాయి. వస్తే కట్ట వచ్చేసి వ్యాపారం అయిపోయింది, బండి కూడా ఎక్కిస్తున్నారు. జోడి వచ్చేసి 26,000, జత 26,000 దాకా అయితే అమ్ముడు పోయినాయి. 40 గొర్రెలు పిల్లలండి, 6 పిల్లలు. దానికి బండికి కూడా ఎక్కిస్తున్నారు. గొర్రెలు అయితే చాలా బాగున్నాయి. గొర్రె వచ్చేసి పెబ్బేరు మార్కెట్లో 2 విలలు నిండింది, 2 పొట్టేలు పిల్లలే, 2 కొడుకులకు జన్మనిచ్చింది. మరి గొర్రె వచ్చేసి 15,000 అయితే అమ్ముడు పోయింది. మరి 15,000 ఇంటికాడ మెప్పుకునే వాళ్ళకి అమ్మారంట. మరి 2 పొట్టేలు పిల్లలే. పండ్లు బాగున్నాయి. మరి ఇంటికాడ మేపుకునే వాళ్ళు తీసుకున్నారు. 15,000 15,000 గొర్రెలు అవి 56 గొర్రెలు పిల్లలు ఏం లేవా? ఏం రేటు చెప్తున్నారు? 1,13,000. జత వచ్చేసి 26,000గా చెప్తున్నారు. 27,000. వచ్చేసి టోటల్ 113 గొర్రెలు ఉన్నాయి. మరి దీంట్లో 10 గొర్రెలు వచ్చేసి జోడి వచ్చేసి 20,000 అడుగుతున్నారు. జత 20,000 దాకా అయితే అడుగుతున్నారు. ఆయన వచ్చేసి 30 గొర్రెలు 20,000 దాకా అడితే ఇవ్వలేదని చెప్తున్నారు. దానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది. అవి 53 ఉన్నాయి. 53 గొర్రెలు పండ్లు పోయినట్టు ఏమన్నా? ఒకటి పండ్లు పోయిన గొర్రె. పిల్లలు ఎన్ని ఉన్నాయి? పిల్లలు 2 ఉన్నాయి. 2 పిల్లలు ఉన్నాయి. కలెక్ట్ ఏం చెప్తున్నారు రేటు? 26,000 జోడి. జోడి వచ్చేసి 26,000గా చెప్తున్నారు. పళ్ళు లేని గొర్రె వచ్చేసి ఎర్ర గొర్రె ఒకటే ఉంది అంట. మరి ఎక్కడికి రావచ్చు ఫైనల్గా? 24 అట్లా వస్తే ఇస్తావు. ఒకసారి నెంబర్ చెప్పండి. ఇది 97 97 04 04 06 06 73 73 90. ఓకే. పొట్టేళ్ళు ఉన్నాయి కదా 2 3 పొట్టేళ్ళు. మళ్ళీ దీంట్లో లెక్కలేనా? దీంట్లో లెక్కలే. గొర్రెలు కాసి పిల్లాడేనా? పిల్లాడు ఇవి అమ్ముడు పోయినాయి. బండికి అయితే ఎక్కిస్తున్నారు. జోడి వచ్చేసి 28,000 28,000కి సేల్ అయిపోయినాయి. గొర్రెలు బిగ్గర అయినాయి. 40 గొర్రెలు 28 పిల్లలు. జోడి వచ్చేసి 28,000 28,000కి అయితే సేల్ అయిపోయినాయి. కింద అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పైన వేయాలి.